ముందు వీడియోలో టా వర్గం గురించి తెలుసుకున్నాం. టా వర్గం అంటే టా, ఠ, డా, ఢ అన్న. ఈ వీడియోలో తా మరియు థ అక్షరాల గురించి తెలుసుకుందాం. అంటే ఈ అక్షరాలతో వచ్చే వాక్యాలు కానీ, గేయం కానీ లేదా పదాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తా అక్షరంతో వచ్చే వాక్యాలు మరియు పదాలు చూద్దాం. తట్టలో తమలపాకులు, తలపై తలపాగా, తల కింద తలగడ, తరగతి తంబుర. ఈ పదాలు పలకాలి. అంటే ఇక్కడ తాతో వచ్చే కొన్ని పదాలు చెప్తాను, నాతో పాటు పలకడానికి ప్రయత్నించండి. నేను 2 సార్లు రిపీట్ చేస్తాను. తా బా లా తబలా, తా బా లా తబలా, తా డా క తడక, తా డా క తడక, లా తా లత, లా తా లత, పీతా పీత, పీతా పీత. ఇప్పుడు థ అక్షరం గురించి తెలుసుకుందాం. దీన్ని రెండో థ అంటారు. దీన్ని పలికేటప్పుడు కొంచెం నొక్కి పలకాలి. థ అని పలకాలి. ఫస్ట్ తాని మామూలుగా తా అంటాము, కానీ దీనిని థ అని పలకాలి. దీనినే మహాప్రాణాక్షరము అంటారు, లేదా దీన్ని ఒత్తు థ అని కూడా అంటారు. థాతో వచ్చే చిన్న గేయం చూద్దాం. పాప పాప కథ చెప్తాను, చందమామ కథ చెప్తాను. తాతో వచ్చే కొన్ని పదాలు చూద్దాం. రథం, థ రథం. ఈ పదాలు పలకాలి, చదవాలి. తాతో వచ్చే కొన్ని పదాలని నేను చెప్తాను, నాతో పాటు పలకండి. క థ కథ, క థ కథ, ఖ థ నం కథనం, ఖ థ నం కథనం, ప థ ఖం పథకం, ప థ ఖం పథకం. ఈ వీడియోలో తా మరియు థ అక్షరాల గురించి తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో ద, ధ మరియు నా అక్షరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe. Thank you for watching. We will meet you another video. Bye. Take care.